హలో, నేను డాక్టర్ హరీష్ సెనేటి. వెల్కమ్ టు లెవెల్ 2. ఇది సెకండ్ లెవెల్. సో ఇన్ని రోజులు ఆలోచించింది, ఇన్ని రోజులు భయపడింది, ఇన్ని రోజులు బాధపడింది, ఇన్ని రోజులు ఉన్న సిచ్యువేషన్లో సఫర్ అయింది చాలు మిత్రమా. ఈ రోజు నుంచి మారదాం. ఒక బుక్ కొనుక్కోండి, మంచిది, రెడ్ కలర్, ఒక మంచి జిగేలు అనిపించే బుక్ కొనుక్కుని ఫ్రంట్ పేజ్లో సెకండ్ పేజ్లో ఈ సెకండ్ చాప్టర్ రాసి పెట్టుకోండి. దీస్ ఆర్ ఆల్ లెవెల్ 2. లెవెల్ 2లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్గా 3 థింగ్స్ కలిసి ఉండలేవు. ఓకే, ఈ 3 విషయాలు కలిసి ఉండలేవు. అలాంటి 3 విషయాలని మీరు ఎదుర్కొని మీరు దాన్ని సాధించి దాన్ని ఆలోచించి ముందుకెళ్ళాలి. నంబర్ 1 వచ్చేసి బద్ధకం. ఎప్పటికీ బద్ధకం పనికిరాదు మనిషికి. దేని విషయంలోనూ అలసిపోయి బద్ధకంగా నా వల్ల కాదు, నేను ఇంతే, అబ్బా ఇప్పుడు ఏం చేస్తాంలే, అబ్బా రేపు చేద్దాంలే, అబ్బా చూసుకుందాంలే, ఇంకా టైం ఉంది కదా అనే బద్ధకము మీ జీవితంలోంచి పోవాలి. ఈరోజు డిసైడ్ అవ్వండి, బద్ధకము మీ జీవితంలోంచి పోవాలి. ఒక పని రేపు చేస్తాను, నెక్స్ట్ వీక్ చేస్తాను అని అనుకునే ఏ పని ఈరోజే మీరు చెయ్యాలది. ఓకే, ఒక్క బద్ధకం పోగొట్టుకోవడానికి ఇదే ఏకైక మార్గం డయట్, ఇదే ఏకైక మార్గం ఉపవాసం. చెయ్యండి ఉపవాసం, బద్ధకం ఆటోమేటిక్గా తగ్గుతుంది. అలసిపోకుండా కొంచెం తినాలి, టయర్డ్ అయిపోకుండా కొంచెం తినాలి. కానీ బద్ధకం, మానసిక బద్ధకం నుంచి బయటపడాలంటే తిండి కట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధైర్యం. ఇన్ని రోజులు భయపడింది చాలు చాలు చాలు. ఈరోజు ఎదిరించాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే లిస్ట్ రాసుకుని కాల్ చేసి ఎదిరించేయండి. ధైర్యంగా చెప్పేయండి. మీరు చెప్పాలనుకున్నది ధైర్యంగా ఓపెన్ అప్ అండ్ టెల్. నీ కొడుకుకి భయపడి, హస్బెండ్కి భయపడి, కూతురికి భయపడి, నీకు తెలిసిన వాళ్ళకి భయపడి, ఫ్రెండ్కి భయపడి, ఉద్యోగానికి భయపడి ఇంకెందుకు ఇన్ని రోజులు బ్రతకడం కదా. అందుకని కంపల్సరీగా భయం పడేది ఏదైనా ఒకటి పట్టుకుని ఈ రోజుతో చల్ బై చెప్పేస్తా అని తెగించి ఈరోజు ఒక భయం మిమ్మల్ని భయపెట్టేదానికి ఈరోజు సమాధానం చెప్పండి. ఈరోజు ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, క్రియేటివిటీ. ఎప్పుడైతే మీ జీవితంలో క్రియేటివిటీ పోతుందో మీరు అలసిపోతారు, మీరు వీక్ అయిపోతారు, మీకు చేత కాదు, మీరు ఎందుకురా బాబు జీవితం అని బ్రతుకుతారు. అందుకని క్రియేటివ్గా మారండి. ఉన్న సేమ్ ఇల్లే క్రియేటివ్గా చేయండి, ఉన్న సేమ్ పని కొత్తగా చేయండి, ఉన్న సేమ్ పని ఇంకా ఎంతూజియాజంతో చేయండి, ఉన్న సేమ్ పని ఏది చేస్తున్నారో అదే ఇంకా అద్భుతంగా నీట్గా చేసేటట్టు చేయండి, కొత్తగా చేసేటట్టు చేయండి.